హాయ్ గైస్, దిస్ ఈజ్ మల్లీ సేజ్. ఈ వీడియోలో నేను మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక క్లాస్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉండాలి. సో ఫస్ట్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం. క్లాస్లో అసలు ఏముంటాయి, అసలు క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ రెండు ఈక్వల్గా ఉండాలి. అండ్ క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ లెటర్ అయి ఉండాలి. అలా మనం క్లాస్ అనేది డిఫైన్ చేస్తాం. ఈ క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్ బేసెస్ ఓపెన్ చేయాలి. ఈ లోపల ఉన్న ఏరియా అంతా క్లాస్లో జరిగే టాస్క్ అనమాట. సో ఈ క్లాస్ అనేది క్రియేట్ చేసాం. క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఒక మెయిన్ మెథడ్ అనేది కావాలి. ఆ మెయిన్ మెథడ్ ఎలా కాల్ చేసుకుంటామంటే చూద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఈ పెరాన్సిస్లో స్ట్రింగ్ ఆర్గ్స్, ఇలా మనం మెయిన్ మెథడ్ కాల్ చేస్తాం. ఈ మెయిన్ మెథడ్లో ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఈ మెయిన్ మెథడ్లో ఏ కోడ్ రాసినా సరే ఎగ్జిక్యూషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎర్రర్స్ అనేవి పాపప్ అవుతాయి అన్నమాట. వాటిని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లాస్ అంటే ఏంటో చూద్దాం. ఈ క్లాస్ అనేది ఈజీగా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఎందుకంటే క్లాస్లో జరిగే ప్రతి ఒక్క టాస్క్ అనేది ఆబ్జెక్ట్స్ డిపెండ్ చేసుకునే ఉంటుంది. సో ఇలా క్లాస్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఈ క్లాస్లో ఏమేమి మనం యూజ్ చేసుకోవచ్చు, క్లాస్లో ఏమేమి ఉంటాయి అండ్ ఎలా డిఫైన్ చేసుకోవాలి వాటిని అనేది ఇప్పుడు చూద్దాం. క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది కన్స్ట్రక్టర్ అనేది క్లాస్లో డెఫినెట్గా ఉంటుంది. దాంట్లో కన్స్ట్రక్టర్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. అండ్ సెకండ్ వన్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటారు. కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉంటుంది, అది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ నేమ్తోనే ఉంటుంది. క్లాస్ నేమ్ ఉంటుందో అదే కన్స్ట్రక్టర్ నేమ్గా వస్తుంది. నెక్స్ట్ పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్, దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడానికి, అంటే వాటికి వాల్యూస్ అసైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది నార్మల్గా మనం డిఫైన్ చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. ఒకవేళ కన్స్ట్రక్టర్ క్లాస్లో లేకపోతే కంపైలరే డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తుంది. సో అందుకని ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తుంది. నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అని ఉంటుంది. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే సేమ్ కన్స్ట్రక్టర్ లాగే ఉంటుంది. ఈ పెరాన్సిస్లో ఆబ్జెక్ట్స్ పారామీటర్స్ అనేవి ఇస్తాం, అందుకని పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇక్కడ నేను పారామీటర్స్ ఎలా ఇస్తున్నానంటే ఇంట్ ఏ కామా ఇంట్ బి, ఇలా మనం కన్స్ట్రక్టర్లో పారామీటర్స్ అనేది ఇస్తాం. ఇక్కడ పారామీటర్ అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం. ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇవ్వాలి అండ్ ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వేరియబుల్ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్, ఇలా నెంబర్ ఆఫ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకోవడానికి మనం ఆ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. అవి ఎలా డిఫైన్ చేస్తాం అనేది, అవి ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ నేను ప్రింట్ చేద్దాం అనుకున్నాను. system.out.println ఇక్కడ నేను a+b ఎంత అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను. అంటే a+b సేవ్ చేశాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ నుండి కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ స్పేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. నేను ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి OBJ
అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈక్వల్ టు, ఇక్కడ న్యూ కీవర్డ్ ఇవ్వాలి. న్యూ కీవర్డ్ ఇచ్చి ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ జే, ఇక్కడ ఇప్పుడు కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం. ఇదే కన్స్ట్రక్టర్ అవుతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. బికాజ్ లోపల పారామీటర్స్ ఏం లేవు. ఇక్కడ నేను పారామీటర్స్లో ఫస్ట్ ఏ వాల్యూ 10 ఇస్తున్నాను, కామా సెకండ్ వాల్యూ 20 ఇస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో ఏ ఫంక్షనాలిటీ ఉంటే అది వర్క్ అవుతుంది. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది సేవ్ చేసి కంపైల్ చేసి చూద్దాం. చూడండి, 30 అంటే 10 + 20. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంటూ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం. ఆ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లో ఉన్న పారామీటర్స్ ఒకటి 10 అని ఇచ్చాం, సెకండ్ వన్ 20 అని. ఆ వాల్యూస్ యూస్ చేసుకొని ఇక్కడ మనం సమ్ అనేది చేసాం. ఇలా మనం కన్స్ట్రక్టర్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలిసింది, వాటిలో డిఫరెన్స్ ఏమున్నాయో తెలిసింది. ఓకే, నెక్స్ట్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. ఎందుకంటే క్లాస్లో మనం కన్స్ట్రక్టర్సే కాకుండా మెథడ్స్ అని కూడా ఉంటాయని చెప్పాను. ఇక్కడ మెథడ్ అంటే మెథడ్స్ ఎక్కడ క్రియేట్ చేద్దామంటే క్లాస్లో అవుట్ సైడ్ ద మెయిన్ మెథడ్ అనేది మనం క్రియేట్ చేయాలి మెథడ్స్ని. సో అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాయిడ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ మెథడ్ అనేది మన ఇష్టమైన నేమ్, అంటే యూజర్ డిఫైన్ నేమ్. నేను మై మెథడ్ అని ఇస్తున్నాను. మై మెథడ్ అని ఇచ్చి ఓపెన్ క్లోజ్ పెరాన్సిస్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రేసెస్, దీన్ని మెథడ్ అని చెప్పి అంటాం. ఇక్కడ కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి తెలియటానికి. ఇక్కడ నేను స్టేట్మెంట్, ఇక్కడ దిస్ ఈజ్ మై మెథడ్. ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. అది అవుతుందా లేదా అని చెప్పి చూద్దాం. ఆ మెథడ్ని ఓబీజే అనే క్లాస్లో ఉన్న మెథడ్ని మనం ఎలా కాల్ చేయాలి అంటే, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్లో ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. మన ఆ క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటి, మై మెథడ్. ఇలా ఇప్పుడు మనం కాల్ చేసాం. ఈ మెథడ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మెథడ్ అనేది కాల్ చేసాం. ఈ మెథడ్ కాల్ చేయడంతో ఆ మెథడ్ లోపల ఉన్న ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై మెథడ్ అని ప్రింట్ అయింది. అంటే క్లాస్ యొక్క ఓబీజే అనే క్లాస్ యొక్క మై మెథడ్ అనే మెథడ్ని కాల్ చేసింది. ఈ విధంగా మనం మెథడ్స్ అనేది కాల్ చేసుకుంటాం. మెథడ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పారామీటర్స్ ఏం లేకుండా యూజ్ చేస్తాం ఈ మెథడ్ని. అంటే పారామీటర్స్ అంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మెథడ్ నేమ్ ఇది కదా, దీని తర్వాత పెరాన్సిస్లో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, అంటే ఏమైనా స్ట్రింగ్స్ కానీ ఇంటీజర్స్ కానీ క్రియేట్ అయ్యి ఉంటే దాన్ని పారామీటరైజ్డ్ మెథడ్ అంటాం. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. మెథడ్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేయాలి, అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడే మనం క్రియేట్ చేయాలి. అది పైన అవ్వచ్చు, లేకపోతే కింద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మై మెథడ్ 1 అని చెప్పి ఇస్తున్నాను, ఎందుకంటే మై మెథడ్ అని ఆల్రెడీ ఉంది. సో నేను మై మెథడ్ 1 అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను, ఇంటీజర్ ఏ కామా ఇంట్ బి. ఇక్కడ కూడా 2 మెథడ్స్ క్రియేట్ చేసి ఇక్కడ సేమ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి యొక్క సబ్ట్రాక్షన్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే a - b క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకున్నాను. a - b. ఇక్కడ మై మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుందంటే ఇంటీజర్ ఏలో ఉన్న వాల్యూ అండ్ ఇంటీజర్ బిలో ఉన్న వాల్యూ మైనస్ అయిపోయి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మెథడ్స్ ఎలా కాల్ చేస్తాం, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ మై మెథడ్. ఇక్కడ సెకండ్ మెథడ్ అంటే మై మెథడ్ 1 అనే మెథడ్తో మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఏమి ఇస్తామంటే 30 అని ఇస్తున్నాను, బి వాల్యూ 20 అని ఇచ్చాను. ఇక్కడ ఏమవ్వాలంటే 30 అనే వాల్యూ ఏ కేస్ అయినా అవుతుంది,
20 అనే వాల్యూ బీకి అసైన్ అవుతుంది. సో దాని యొక్క సబ్ట్రాక్షన్ 10 అనేది మనకి రావాలి. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ 10 అని వచ్చింది. 10 అని వచ్చిందంటే ఇక్కడ మెథడ్ అనేది వర్క్ అయింది. సో ఇలా మనం మెథడ్స్ అనేవి పారామీటర్స్ లేకుండా అండ్ పారామీటర్స్తో మనం మెథడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మెథడ్స్ అనేవి ఇంకొక వేలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిడ్ అని ఎందుకు ఇస్తామంటే వీటి యొక్క రిటర్న్ టైప్, అంటే దీని యొక్క రిజల్ట్ అనేది ఏమైనా రిటర్న్ చేయాలా లేకపోతే అవసరం లేదా అని చెప్పి మనం ఇక్కడ టైప్ అనేది ఇస్తాం. ఇక వాయిడ్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ రిటర్న్ అనేది చేయకూడదు, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ అని ఇస్తున్నాను. ఇంట్ అంటే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైపు ఇంట్ అని అయి ఉంటుంది. ఇంట్ అయ్యింది అంటే రిటర్న్ టైప్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ లాస్ట్లో స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి, రిటర్న్. ఈ స్టేట్మెంట్ యొక్క వాల్యూ అనేది a మైనస్ b. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్, అంటే ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఇంటీజర్ వాల్యూలో ఉంటుంది. ఆ వాల్యూ ఏది అనేది మనం ఇక్కడ ఇచ్చాం. ఇంటీజర్ని a మైనస్ b అనేది ఇంటీజర్లో వస్తుంది కదా, అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నేను లోకల్ వేరియబుల్ ఇంటీజర్ రిజల్ట్ అని చెప్పి తీసుకున్నాను. దానికి ఈ వాల్యూ అనేది అసైన్ చేశాను. అంటే ఇప్పుడు ఇది ఒక నెంబర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇందాకటి దాకా ఇది ఎలా యాక్ట్ అయింది, ఒక మెథడ్ లాగా యాక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇది రిజల్ట్ లాగా యాక్ట్ చేశాను, అంటే ఒక ఇంటీజర్ లాగా చేంజ్ అయిపోయింది. అలా మనం ఇంటీజరే కాదు, స్ట్రింగ్స్ లాగా చేసుకోవచ్చు, ఫ్లోట్ లాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కాకుండా రిజల్ట్ అని చెప్పి ఇస్తున్నాను. రిజల్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మెథడ్ యొక్క రిజల్ట్ అనేది ఈ రిజల్ట్ అనే ఇంటీజర్లోకి అసైన్ అయింది. సో ఆ రిజల్ట్ అనే వాల్యూ మనకి 10 అనేది రావాలి. ఎందుకంటే ఇందాక అవుట్పుట్ అనేది 10 వచ్చింది, 30 మైనస్ 20 10. ఇప్పుడు అది రిజల్ట్లోకి వచ్చిందా రాలేదా, అంటే ఇంటీజర్ టైప్లోకి మారిందా లేదా అని చెప్పి చెక్ చేద్దాం. కంపైల్ చేస్తున్నాను అని రన్ చేసాను. చూడండి, ఇప్పుడు 10 అని వచ్చింది. 10 అని వచ్చిందంటే ఇక్కడ ఇంటీజర్లోకి కన్వర్ట్ అయ్యింది అని అర్థం. ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్, అంటే ఆ మెథడ్ యొక్క రిజల్ట్ అనేది ఈ ఇంటీజర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోతే చూద్దాం. ఇక్కడ వాయిడ్ అని పెట్టాను. వాయిడ్ అని పెడితే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వాయిడ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయదు. వాయిడ్ తీసేసాను, రిటర్న్ తీసేసాను. ఇప్పుడు ఇక్కడ అసైన్ అవుతుందా అవ్వదా అని చెప్పి చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, వాయిడ్ కెనాట్ కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. అంటే ఇక్కడ వాయిడ్ అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయదు. ఇక్కడ ఇంటీజర్ అని ఉంటేనే, ఇక్కడ ఏ ఇంటీజర్ అని ఇచ్చామో ఇక్కడ రిటర్న్ టైప్ కూడా అదే ఉండాలి. రిటర్న్ a మైనస్ b. ఇప్పుడు మాత్రమే ఈ రిజల్ట్ అనే ఇంటీజర్ వేరియబుల్లోకి ఈ మెథడ్లో ఉన్న రిజల్ట్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా మీకు వాయిడ్కి నార్మల్ రిటర్న్ డేటా టైప్కి డిఫరెన్స్ ఏంటో? ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, సార్ ఇక్కడ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ రెండు ఒకేలాగా యాక్ట్ చేస్తున్నాయి కదా, కన్స్ట్రక్టర్లో ఏమి ఇచ్చినా సరే వర్క్ అవుతుంది, ఇక్కడ మెథడ్లో ఏమి ఇచ్చినా సరే సేమ్ వర్క్ అవుతుంది కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటారు. కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ నేమ్తోనే ఉంటుంది అండ్ మెథడ్ మాత్రం మన ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. అంటే మెథడ్కి ఇంటీజర్, స్ట్రింగ్, వాయిడ్ ఎలా ఉంటుందో అలా కన్స్ట్రక్టర్కి ఎటువంటి రిటర్న్ టైప్ అనేది ఉండదు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్టర్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా కాల్ అవుతుంది.
బట్ మెథడ్ అనేది మనం కాల్ చేసే వరకు, అంటే మనం యూస్ చేసుకునే వరకు అది ఎటువంటి యాక్షన్ అనేది జరగదు. అండ్ మెథడ్ అనేది ఎన్నిసార్లు అయినా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది, రిపీటెడ్గా వర్క్ అవ్వదు. సో ఇవన్నీ డిఫరెన్సెస్ కన్స్ట్రక్టర్కి అండ్ మెథడ్కి. ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, మెథడ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, బై.